లాస్ట్ వీడియోలో విజయవాడ నుంచి కాట్పాడి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలనేది చూసాం కదా. ఈ వీడియోలో హోటల్స్ కానీ రూమ్స్ కానీ సత్రాలు కానీ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మేము అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ 2 సత్రాలు అయితే అనుకున్నాము. ఆ రెండింటి దగ్గరికి వెళ్తే అక్కడ అవైలబిలిటీ అయితే లేవు. రూమ్స్ కానీ సత్రాలు కానీ రాజగోపురం దగ్గర తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేది అక్కడే, ఎండ్ చేసేది కూడా అక్కడే. కాబట్టి మేము అనుకున్న సత్రాల్లో అవైలబిలిటీ లేదు. ఇంకా మేము ఏం చేస్తామంటే రాజగోపురం దగ్గర అటు ఇటు ఎక్కడైనా అవైలబిలిటీ ఉన్నాయేమో, రూమ్స్ ఉన్నాయేమో చూస్తున్నప్పుడు మా దగ్గరికే బ్రోకర్స్ లాగా ఉంటారు కదా, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు మీకు రూమ్స్ కావాలా అని చెప్పేసి. మనకి అమౌంట్ అయితే చెప్తారు. దానికి మనకు ఓకే అయితే మనం వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇవ్వకుండా మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. మేము కూడా అలాగే 2000 అని చెప్తే 1500కి అడిగాం. అది 5 మెంబర్స్కి ఒక రూమ్ అయితే ఇచ్చారు. బయట అయితే ఎక్కడ ఆ రూమ్స్ 5 మెంబర్స్కి రూమ్స్ ఇవ్వరు. 3 మెంబర్స్కి ఒక రూమ్ ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బెడ్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి, అండ్ ఛార్జింగ్ పాయింట్స్ అండ్ హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ రూమ్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ. ఈ రూమ్ డీటెయిల్సే కాకుండా మాకు తెలిసిన సత్రాల డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు బై గైస్.